సెట్టింగ్స్. సో ఒక్కసారి ఆ రోజున ఇన్సిడెంట్ జరిగిన రోజున ఆ రోజు సాయంత్రం అదే అప్రాక్స్ 4 o'clock ఏదో జరిగిందంట. అంతకంటే ముందే స్కెచ్ చేసుకున్నారు. ఇది ఎలా బయటపడిందని అంటే అక్కడ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఈ దాడి చేసే రకంగా నటిస్తూ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఆయన ఎవరో తన భార్యకి వాట్సాప్లో ఈ విషయాన్ని షేర్ చేశాడంట. అక్కడ అలా బయటపడింది ఇది. ఆ వాట్సాప్లో పంపించిన విషయం ఏంటి, పలానా అభినయ్ దర్శన్ మమ్మల్ని యాక్ట్ చేయమన్నాడు ఇట్లా అని చెప్పి ఆ ఇన్సిడెంట్ నుంచి ఆ చాట్ నుంచి బయటపడింది. హర్ష కుమార్ గారు కంటిన్యూ చేయండి. అంటే అది పెట్టగానే నేను వెంటనే పెట్టలేదండి, పెట్టకుండా నేను వెయిట్ చేశాను. అంటే దీని గురించి ఏమన్నా తెలుస్తుంది, ఎందుకంటే చీప్ పాలిటిక్స్ ట్రిక్స్ అన్నాయి కొంచెం వెంటనే మనకి కొంచెం తెలుస్తుంది. అలాంటి సీనియర్స్ కి ఇటువంటి చీప్ చేసి వాళ్ళు అన్నది ఆ ఇన్సిడెంట్ చూడగానే కొంచెం అసహజంగానే కనపడినా గానీ ఆ తర్వాత రోజున నాకు కొంత ప్రెషర్ వచ్చింది. మీరు మీలాంటి వాళ్ళు మాకు అండగా ఉన్నారు కదా, మీలాంటి వాళ్ళు చేయకపోతే ఎట్లా అంటే నేను ఒక పోస్ట్ పెట్టాను. పోస్ట్ పెట్టిన తర్వాత ఎప్పుడైతే పోలీసులు దర్యాప్తు చేసి ఇది ఫాల్స్ అన్నారు, ఇమీడియట్ గా నేను సారీ చెప్పాను. నేను పోస్ట్ పెట్టేందుకు సారీ చెప్పాను. ఇటువంటి ఎదవల్ని గురించి నేను పోస్ట్ పెట్టేందుకు బాధపడుతున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి పోస్ట్ పెట్టి ఆ పోస్ట్ ని కూడా డిలీట్ చేస్తున్నాను అని చెప్పి తీసేశాను. ఎందుకంటే ఒక్కసారి మాలాంటి కూడా తప్పు పార్టిసిపేట్, నేను ప్రవీణ్ పగడాల ఇష్యూ ఉందండి, ఇప్పటికే నేను ఖచ్చితంగా చెప్తున్నాను అది హత్య అని చెప్తాను. ఎందుకంటే దాని మీద కాన్ఫిడెన్స్ ఉంది నాకు. ఇప్పుడు దాకా కూడా ప్రభుత్వం సంవత్సరం అయిపోయిందండి, సంవత్సరం దాటిపోయింది, సంవత్సరం 3 నెలలు అయింది. ఇప్పుడు దాకా ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ వేయలేదు. కౌంటర్ ఎందుకు అఫిడవిట్ వేయట్లేదు? వాళ్ళు దొరికిపోతారు ప్రభుత్వం. అందుగురించి అట్లాగా జెన్యూన్ ఇష్యూస్ మీద పోరాటం చేసి మాలాంటి వాళ్ళకి ఇటువంటి చీప్ ట్రిక్ చేసి ఎదవలు తగిలితే మటుకు చాలా చిరాకు అనిపిస్తుంది అండి. చాలా అసహ్యం పుట్టింది వాళ్ళ మీద. అంటే ఆయన పేరుని ఉపయోగించుకునే నాయకులు, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఎవరి పేరు ఉపయోగించుకుని నాయకులు అవ్వాల్సిన ఇది లేదు. నేను చిన్నప్పటి నుంచి నేను యూనివర్సిటీ కానీ లేకపోతే జూనియర్ కాలేజ్ నుంచి నేను పాలిటిక్స్ లో ఉన్నాను అంటే అందరికీ తెలుసు నేను. కాబట్టి అతను చాలా క్లియర్ గా ఏంటంటే అతని మీద దాడి చేయించుకుని దాని వల్ల పాపులారిటీ సంపాదించుకోవాలి. అతను అంటే అతనంటే ఎవరికి తెలుసు అండి? ఎవ్వరికీ తెలియదు, ఓన్లీ యూట్యూబ్ వాళ్ళకి తెలుసు. అది దాని వల్ల పాపులారిటీ సంపాదించుకోవాలి, ఎవడో రావట్లేదు అని ఒక ఎదవ ఎత్తేసి ఈ అబాస్పాలు అయ్యాడు. ఆ రోజు వీడియో చూసిన తర్వాత ఏమనిపించింది మీకు? నిజంగానే ఒకరు దాడి చేసిరేమో అంటే ఆయన మాటలు కూడా ఆర్టీవీతో మాట్లాడుతున్న సమయంలో ఇదంతా మతానికి సంబంధించింది కాదు, ఇది పున్మాటికి రాజకీయ కుట్రనే అన్నారు ఆయన. అవును, చూశాను రాజకీయ కుట్ర, అది కూడా చూశాను నేను. రాజకీయ కుట్ర ఒక ఎమ్మెల్యేకి ఇతని వల్ల ఏమవుతుందండి? ఇతని వల్ల అతనికి ఎమ్మెల్యే చేయించాల్సిన అవసరమే ఉంటది, ఏ ఎమ్మెల్యే అయినా సరే. అసలు అది నమ్మశక్యం కాని విషయం. అసలు ఎవరు ఇతని మీద ఇతను ఎవరికి తెలుసని, ఇతను స్మాల్ పర్సన్. కానీ అటువంటి వాడి గురించి నేను పోస్ట్ పెట్టానని నేను చాలా బాధపడుతున్నాను. కొంతమంది ప్రెస్ వాళ్ళు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారండి, మీరు పెట్టండి అన్న, మీరు పెడితే దర్యాప్తు. నేను అక్కడ కూడా దర్యాప్తు చేయమనే పెట్టాను తప్పితే దర్యాప్తు చేసి న్యాయం చేయమనే చెప్పాను ఆ పోస్ట్ లో కూడా. కాబట్టి ఇటువంటి యథాలని అసలు ఎంకరేజ్ చేయకూడదంటే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇటువంటి వాళ్ళ వల్ల అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుందండి. ఇటువంటి అంటే ఎందుకు చేస్తుండొచ్చు? సరే, ఈ డ్రామా చేసిండే అనుకోండి, ఓ సీనియర్ పొలిటీషియన్ మీరు చెప్పండి, ఎందుకు చేస్తుండొచ్చు ఆయన డ్రామా మొత్తం? పాపులారిటీ అది పార్టీకి ఎవడు గుట్లేస్తాడు, ఎవడు తెలుసాడికి పాపులారిటీ. అభినయ్ దర్శన్ అంటే అందరికి తెలుసుకోవాలి. పాపులారిటీ అందరికి ఒక సింపతి క్రియేట్ చేసుకోవాలి. వాళ్ళే చాలా గొప్పలని ఊహించుకునే ఎదవలండి వీళ్ళు. అంతగా నేను చెప్తాను, నా దగ్గరికి ఒకసారి వస్తానని ఫోన్ చేసినా కానీ నేను రావద్దని చెప్పాను. పొలిటికల్ పార్టీ పెట్టినుకున్న తర్వాత నన్ను కలవాల్సిన అవసరం కూడా లేదని కూడా నేను చెప్పడం జరిగింది. బట్ ఒక్కసారి ఇక్కడ స్టూడియోలో కూడా కొంతమంది గెస్ట్లు ఉన్నారు, వారితో కూడా ఇంటరాక్ట్ అవుతాను నేను. ఇస్తున్నానండి, మీరు మాట. రైట్, థ్యాంక్ యూ అండి.
రైట్. పీటర్ నాయుడు ఉన్నారు. పీటర్ నాయుడు గారు చాలా వరకు అభినయ దర్శన్ చేసినటువంటి ఆ మీటింగ్స్లో కానీ కొన్ని సందర్భాల్లో డెఫినెట్గా మీరు కూడా సపోర్ట్ ఇచ్చే ఉంటారు. ఇప్పుడు ఈ వీడియో ఒకటి నిజంగా మొన్న జరిగిన ఘటన చూస్తే నిజంగానే జరిగిందేమో, పాపం నిజంగానే చంపారనుకున్నారేమో అనిపించింది. అది ఫేక్ అని తెలియని తర్వాత మీ రియాక్షన్ ఏంటి? సార్, ఇప్పుడు ఫేక్ అనే విషయంలో కొన్ని విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కనబడతా ఉందో ఆ పేరును ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే బోడీ నెత్తి మీద బుక్ అని చెప్పి ఉందండి. నేను ఓపెన్ చేసాను, నా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. దానిలో ఫాలోయింగ్ ఎవరిని చేస్తూ ఉన్నారంటే ఇక్కడున్న శ్రీశైలం యాదవ్ గారిని, చికోటి ప్రవీణ్ గారిని. అంటే దాని ఉద్దేశం తెలంగాణకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్గా కనబడుతుంది. ఇప్పుడు పోలీస్ వారికి దొరికింది లేకుంటే అక్కడ ఉన్నది అది ఆ ఇన్స్టాగ్రాము, మళ్ళీ ఆ వ్యక్తి తెలంగాణ వ్యక్తి లేదా ఇప్పుడు ఈయనతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆంధ్ర వాళ్ళు. మళ్ళీ ఆంధ్ర వాళ్ళు అన్నప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తిని ఎందుకు ఫాలోఅప్ చేస్తున్నా ఒక క్వశ్చన్ డౌట్ రేజ్ అవుతా ఉంది ఇన్స్టాగ్రామ్ మీద. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంకా ఒకవేళ ఎస్పీ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అభినయ దర్శన్ వచ్చి బయటకు వచ్చి ఒప్పుకుంటే ఇంకా ఒప్పుకోలేదు. ఒప్పుకుంటే మనం ఫేకా లేకుంటే ఏంటనేది ఒక కంక్లూషన్లోకి రాగలుగుతాం. కానీ ఇప్పుడు ఇంకా చర్చ నడుస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ ఫేక్ అనే విషయంలో కొన్ని డౌట్స్ కనబడుతున్నాయి. ఎందుకు ఈ విషయం అంటా ఉన్నా అంటే ప్రవీణ్ అన్న విషయంలో కూడా మేము ఎంతగా గట్టిగా పోరాటం చేసామో ప్రతి ఒక్కరికి తెలుసు, మన స్టూడియోలో కూడా మాట్లాడాం. ఆ టైంలో పోలీస్ వారు, దాని తర్వాత ఆ మీడియా, ఆ ఒక యాక్షన్, ఒక ఏదైతే మొత్తం ఆ బండి మీద పడిపోవడం, ఇవన్నీ ఏవైతే యాక్షన్స్ జరిగినాయో ఇప్పుడు కూడా 90% ఆఫ్ ద క్రైస్తవ్యము అది ఖచ్చితంగా మర్డరే అని చెప్పి నమ్ముతా ఉన్నారు. అది చంపేశారని చెప్తున్నారు. అది పోలీస్ వారు గవర్నమెంట్ చేసిన డ్రామాగానే ప్రతి ఒక్క హృదయంలో అనిపిస్తోంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆఫ్టర్ 1 year ఇప్పుడు అభినయ దర్శన్ ఈ యొక్క డ్రామా చేశాడా? డ్రామా చేస్తే 100% ఇప్పుడు హర్షాన్ అన్నట్టుగా మిగతా సోదరులు క్రైస్తవం ఖండిస్తున్నట్టుగా నేను కూడా 100% సార్ ఖచ్చితంగా ఖండిస్తాను, ఏకీభవిస్తాను. గవర్నమెంట్కి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఆ సపోర్ట్ విషయంలో నేను నిలబడడానికి రెడీగా ఉన్నాను. బట్ ఇప్పుడు ఏదైతే ఇన్స్టాగ్రామ్ వచ్చిందో ఒకటి వచ్చి ఆ పేరు చూస్తేనే వెరైటీగా కనబడుతోంది. రెండోది చూస్తే తెలంగాణకి సంబంధించిన సెలబ్రిటీ పార్టిసిపేట్ చేసిన పర్సన్ కూడా మాట్లాడుకొచ్చారు కదా, అందుకే అంటా ఉన్నాను. ఇప్పుడు ఆ పర్సన్ ఎవరు? ఎందుకంటే మాస్క్ వేసుకున్నప్పుడు మాస్క్ తీసిన ఆ పర్సన్ ఈ పర్సన్ ఒకటే. ఎందుకంటే ప్రవీణ్ అన్న విషయంలో ఏ రకమైన యాక్షన్స్ అక్కడ మనకి డూపులను పెట్టి చేస్తారో మనకి క్లియర్గా కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు నమ్మాలన్నా కొన్ని డౌట్స్ కనబడతా ఉన్నాయి, అనుమానాలు కనబడుతున్నాయి అని చెప్పి అంటా ఉన్నాను. ఇప్పుడు ఒకవేళ ఎస్పీ గారు కానీ అభినయ దర్శన్ కానీ ఓపెన్ గా వచ్చి నేను చేసి పాసిబుల్ ఒకసారి బయట రికలెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే ఈ దాడిలో పార్టిసిపేట్ చేశారు వసంత్ కుమార్, సో వసంత్ కుమార్ బయట రికలెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇంకా మీకు ఏమైనా మనాలు ఉన్నాయి? అదొక మనకి అకౌంట్ అనేది అది కొత్త అకౌంట్గా కనబడతా ఉంది. 0 పోస్టులు ఉన్నాయి, నేను ఓపెన్ చేసి చూసాను. 0 పోస్టులు ఉన్నాయి. సుమారుగా 700 మంది ఫాలోయింగ్ చేస్తున్నాం. ఫాలోవర్స్ 4. అంటే కొత్త అకౌంట్, డూప్ అకౌంట్, ఒకసారి స్వయంగా తెలంగాణ అకౌంట్, అది క్రిస్టియన్ అకౌంట్ కాదనేది క్లియర్గా ఒకటి అర్థం కనబడుతుంది. రెండోది ఇప్పుడు ఆడియో గురించి మీరు మాట్లాడినప్పుడు అది అభినయ దర్శన్ ఆడియో కాదు, ఎవరైనా ఎప్పుడైనా చేసి నేను కూడా ఒక ఆడియో రికార్డ్ చేసేసి ఇలాగని చెప్పి పోలీసు వాళ్ళకి పంపించేస్తే దాన్ని ప్రూఫ్గా చేసుకొని, అంటే నేను ఆయనకు సపోర్ట్ చేయట్లేదు సుమా, దాన్ని ప్రూఫ్గా చేసుకొని ఇది సెన్సేషన్ అవుతా ఉంది. కాబట్టి ఒకటి డౌట్స్ రేజ్ చేస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు. దేర్ ఆర్ సమ్ డౌట్స్. ఎందుకంటే ఇంకా కంక్లూషన్ రాలేదు. ఎందుకంటే ఇప్పుడు కంక్లూషన్కి వచ్చే ముందు ఆ వ్యక్తి ఒకవేళ స్టేట్మెంట్ ఇస్తే దానిలో మనం కంక్లూషన్ తీసుకోవచ్చు. ఇంకా వ్యక్తి స్టేట్మెంట్ ఇవ్వాలి, పోలీస్ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వాలి. మూడోది నిన్న మా న్యూస్ వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా లైవ్ పెట్టి సిఐ గారి దగ్గర మైక్ పెట్టినప్పుడు ఆ జర్నలిస్ట్ అడుగుతున్నారు, సార్ లైవ్ నడుస్తూ ఉంది, మీరు లైవ్లో ఉన్నారు, దయచేసి మాట్లాడండి అంటే అభినయ్ ఒప్పుకున్నాడా, అభినయ్ చేసిందనా, ఇది డ్రామా అంటే లేదండి మేము ఇన్వెస్టిగేషన్ కోసం మాత్రమే వచ్చాము, ఇన్వెస్టిగేషన్ తర్వాత చెప్తానని చెప్పి సిఐ గారు చెప్పిన మాట లైవ్ లో ఇంకా స్టిల్ ఒకసారి పార్టిసిపేట్ చేసిన